ఇక నమస్తే తెలంగాణకు పోతే ఒక బ్రహ్మాండమైన ముచ్చట నమస్తే తెలంగాణ రాసింది. మనందరం దీన్ని డిస్కస్ చేయాలి. ఈ రాష్ట్ర ప్రజలకు తెలవాలి నిజమేంది, దొంగోడు దొరవోడు తెలవాలి, విషయం బయట పడాలి. ఇక ఇప్పుడు ఈ పేపర్ల ముచ్చట ఏంటంటే వెనకంగా ఇక్కడ భూభారతి ఇగో బ్రహ్మాండంగా ఇది ల్యాండ్ వేసిన భూభారతిలో అట కాంగ్రెస్ సర్కారు భాగోతం 22A అట. ఇక మా పొంగులేటి చిరన్న భూమిగే మంత్రి, రియల్ ఎస్టేట్ కింగ్ మా రేవంత్ అన్న, ఇక్కడ రైతులు. ఇక చూడు ఏం రాసిన 22A అలా నెంబర్ ఇవ్వాల. నిషిద్ధ జాబితాలోకి 1 కోటి ఎకరాలు పోతుందట. 1 కోటి ఎకరాలు నిషిద్ధ జాబితాలో పోతుంది. పేదల భూముల్లో సర్కారీ ఎర్ర జెండా 22A. రైతులారా, భూ యజమానులారా, బహుపరాగ్ 22A జాబితాలోకి భారీగా భూములు పోతున్నాయి. 1 కోటి ఎకరాలు అంటారు. ఇక గతంలో 15 లక్షలు ఎకరాలు ఉండగా ఇప్పుడు ఏకంగా 1 కోటి ఎకరాలకు చేరుతున్నది. విచారణ లేదు, రైతుల అభిప్రాయం లేదు, ఇష్టారీతిగా నిషేధ జాబితాలోకి చేర్చిన వైనం. రైతులు భూ యజమానులకు తీవ్ర నష్టం జరగబోతుంది. అమ్మడానికి కొనడానికి వీలు లేకుండా కళ్యం నిషేధ భూ సమస్యలు పరిష్కరిస్తామని అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఇప్పుడేమో భారీగా నిషేధ జాబితాలోకి భూములు చేరుస్తుంది. ఆ సమస్యనే లేకుండా చేస్తామని చెప్పిన వాళ్ళు ఆ సమస్య సృష్టిస్తున్నారు. 1 కోటి ఎకరాలు వాళ్ళంతరి భూములు హాంపడ్డట. సర్కారు తీరుపై ఇరిగేషన్ శాఖ ఫైర్ అవుతుంది. సంస్థ ఉనికికే ప్రమాదం హెచ్చరిక జారీ చేస్తుంది. నాడే ప్రాజెక్టుల పరిశోధనల కోసం ప్రత్యేకంగా నదీ పరివాహకం వెంట ఏర్పాటు చేశారు. దాదాపు 450 ఎకరాల కేటాయింపు నిర్ణయం వెనక్కి తీసుకొని డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ రాశారు, రైతులారా, భూ యజమానులారా, బహుపరాక్ మీ భూమి మీ పేరు పైనే ఉన్నదా, నిషేధ జాబితాలో ఉందా, ఓసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే కాంగ్రెస్ సర్కారు 1 కోటి ఎకరాల భూమిని నిషేధ జాబితాలోకి చేర్చింది. ఈ 1 కోటి ఎకరాల్లో మీ భూమి కూడా ఉండే ప్రమాదం ఉన్నది. సంగారెడ్డి జిల్లాలోని ఓ గ్రామంలో ఏకంగా 4000 ఎకరాల భూమిని నిషేధ జాబితాలో పెట్టినట్టు తెలిసింది. బీఆర్ఎస్ హయాంలో నిషేధ జాబితాలో 20 లక్షల ఎకరాలు మాత్రమే ఉండగా రేవంత్ సర్కారు ఏకంగా 4 గింతలు పెంచి 1 కోటి ఎకరాలను అమ్మడానికి కొనడానికి వీలు లేకుండా కళ్లెం వేసింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి గారు 20 లక్షలు కాస్త 1 కోటి ఎకరాలు చేశారు. దాన్ని ఎవరికి అమ్మలేరు, ఎవడు కొనలేరు. దాని పేరేమో లవన్నీ పట్టణ ఏమంటారు కాదా, గ్రామాలలో ఉంటాయి. మా తాతల తండ్రుల పరంగా వచ్చిన ఆస్తులు వెనకట్లా అవి అట్లే పడి దాన్ని ఎవడు మార్చలేడు, చేయలేడు. ఇంకా దాన్ని పరిష్కరిస్తాం, కొనుక్కునే వెసులుబాటు ఏర్పాటు చేస్తామని చెప్పినాడు. 20 లక్షల ఎకరాలు ఉంటే దాన్ని 1 కోటి ఎకరాలకు చేర్చారు. అసలు మీ ల్యాండ్ మరి ఇప్పుడు అలానే ఉందా, లేదు మీ సక్రమంగానే ఉందా, దీని ఒకసారి చెక్ చేసుకోరు నాయన, లేకపోతే ప్రమాదాలు ఉన్నాయి, చాలా తలకాయ నొప్పులు ఉన్నాయి. తర్వాత చేతులు కాలినాక ఆగలనుకుంటే ఏం రాదు. రేవంత్ రెడ్డి బ్రహ్మాండమైన వేస్తుంది. ఇంకోటి ఇలా ఏమైనా కుట్ర ఉందంటాను చూడు. దీని వెనుక ప్రభుత్వం మరో భారీ భూ కుంభకోణానికి తెరలేపుతుందా అని క్వశ్చన్ మార్కు. నిషేధం పేరిట కోట్ల విలువైన భూములను కొల్లగొట్టేందుకు సిద్ధమవుతున్నదా, అందుకే ఇష్టారాజ్యంగా నిషేధ జాబితాలో భూములు చేర్చిందా, ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలపై గురిపెట్టిందా అంటే అవును అనే అంటున్నాయి రెవెన్యూ వర్గాలు. ఇంత భూమిని గుంజుకోవడం కోసమే ఈయన భూభారతి ధరణి కుంభకోణం పోయింది, భూభారతి లంబకోణం వచ్చింది. ఇప్పుడు ఏమి ఆయన కుంభకోణం అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి భూముల మంత్రి, భూములు మింగే మంత్రి. మరి తెలంగాణ రాష్ట్ర భూములు మింగడానికి, దొబ్బి తినడానికి 1 కోటి ఎకరాల భూమి ఎవడు అమ్మకుండా ఎవడు కొనకుండా చేసి ఏం బిక్తారా ఆ భూమి మొత్తము? ఏం చేస్తారా చెప్పురా మీరు అడుగులా. ఇగో మేము ఇంక చేయదలుచుకున్నాం, ఎవరికి అమ్మేది లేవు, కొనేది లేదు, నువ్వు చావాలరా భయ్, లేకపోతే మాకే అమ్మాలి, మా కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు మా కాంగ్రెస్ ఎంపీలకు అమ్ము నీకు ఉంటుంది. రంగారెడ్డి జిల్లాలో 4000 ఎకరాలు అంటే ఈ కోకపేట లాంటి దగ్గర పోతే 4000 ఎకరాలు అంటే జన్మలు బతకొచ్చు. జన్మలు 135 కోట్ల ఎకరం. మరి గసవంటి భూములు ఏమైనా బ్లాక్ చేస్తుండా. 1 కోటి ఎకరాలు, 1 కోటి. కోటీశ్వర్లను చేస్తున్న రేవంత్ రెడ్డి వీడియో కనిపిస్తుంది. కోటీశ్వర్లను చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు
వ్యవసాయం చేసే రైతు వాని కొడుకు పెళ్లికో వాని బిడ్డ పెళ్లికో అప్పులయ్యో సప్పులయ్యో గిత పొలం అమ్ముకొని బతుకుదాం, అప్పులు తీర్చుకుందాం, ఉన్న కాడికి బద్దాం ఆలోచన చేస్తే వాని భూ అమ్మరాకుండా వేసి పడేసిండు మొగోడు. నల్లమల్ల పులి పండబెట్టి తొక్కి 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 వచ్చిండు. ఇప్పుడు బాగా దొక్కుతా అంటే ఇప్పుడు సరిపోను, పాత ఏదైనా దొక్కుతుండు తొక్కించుకోరికి. మరి ఇంత మంచోడు దొరకడు కదా మీకు. అది ఒక ముచ్చట వాళ్ళు రాసిరు. ఇంకా గుత్తాధిపత్యం ప్రమాదకరం అట. ఇందుకు ఇండిగో ఘటనే సాక్ష్యం అట. లేబర్ కోడ్ల అమలుతో అనర్థాలే, తెలంగాణ నుంచే కోడ్లపై పోరు, కార్మిక లోకానికి అండగా ఉంటాం, కాంగ్రెస్ వైఖరిని ఎండగడతాం, అన్ని సంఘాలను ఏకం చేసుకొని కోడ్లపై BRTU పోరాడాలి, జేఏసీగా ఏర్పడి పాలకుల వైఖరిని బట్టబయలు చేయాలని చెప్పేసి నిన్న మాట్లాడిన తెలంగాణ భవన్లో. మరి ఆయన ఇండిగో విమాన గురించి నేను ఎక్కువ ఫోకస్ చేశాను. అక్కడ కాంగ్రెస్ బీజేపీ కాదు మమ్మల్ని కూడా గెలిపిరంటున్నాను. ఇది కూడా అదే సమసిపోని సంక్షోభం. 5వ రోజు 470కి పైగా ఇండిగో విమానాలు రద్దయినాయి. ఇలాగ 700 అన్నారు, 800 700 మరి తక్కువ రాసింది. ఈయనకు మరి డేటా ఉందో లేదో. రైళ్లు బస్సులు అన్ని పెరుగుతారు కానీ అసలు లేదు. ఒంటరిగా నా దగ్గరికి వచ్చాయి దళిత మహిళకు కాకి వేధింపులు, న్యాయం చేయాలని ఆశ్రయిస్తే ప్రతిఫలం ఆశించిన పోలీస్ అధికారి, మహిళను వేధిస్తున్న స్థానికుడు, కేసు నమోదు చేసిన చర్యలు తీసుకోవాలంటే నువ్వేమిస్తావని ప్రశ్న, సిబ్బందితో రాత్రి ఫోన్ చేయించి ఒత్తిడి పెంచుతున్న పోలీసు, మీడియాకు బాధితురాలి గోడు. ఎవడా వాడు మనిషా గాడతారన్నా నువ్వు? ఏం నిజంగా ఏం మాయ రోగం ఉన్నాయి, ఎర్రున్నట్టుంది. దళిత మహిళట పాపం. హిల్ట్ పాలసీ ఉల్టా పాల్టా అవుతుందంట. 5 లక్షల కోట్ల భూ స్కామ్ అంట. జీవోలో ఒకటి, కోర్టుకు చెప్పింది మరొకటి. కన్వర్షన్ విషయంలో సర్కారు క్లారిటీ మిస్ అయింది. ఏజీ వివరణకు అఫిడవిట్ రూపంలో హామీ కావాల్సిందే అన్న న్యాయస్థానం. దరఖాస్తు ఇచ్చికమన్న అమాత్యులు, దరఖాస్తు చేసుకుంటేనే హిల్ట్ పాలసీ వర్తిస్తుందని వెల్లడిస్తున్న ఉత్తర్వులు, అప్లై చేసుకోకుంటే అనే సందేహానికి జవాబు చెప్పలేకపోతున్న ప్రభుత్వ పెద్దలు, ఇప్పటికే గంపగుత్తగా PCB నోటీసులు, అయోమయంగా హిల్ట్ పాలసీ. మందేనా అంతా నాందే. రేవంత్ అన్న సెట్ చేస్తాడు, మీరు ఏంటి మనకు. 5 లక్షల కోట్ల స్కామ్ కూడా వెనకపోతాడా? లంగదో దొంగదో దాన్ని బయట వేస్తాం, నా పైసలు నాకు వస్తే చాలు, బరాబర్ ఉంటుంది మా లెక్క. జనం ఎక్కడ వస్తే మాకేందే. సాయం చేసుడు నాకేమైనా థీటరా ఓని అమ్మ ఓడాయుడు. నాకు క్రాస్ పర్షన్లు వేయొద్దు అంటూ ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు బూతులట. పెంబిలో నిలదీసిన ప్రజలపై దురుసుతనం. వడ్లు కొనరు, యూరియా ఇవ్వరా? ఆర్డీ తాండాలో వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజును అడ్డుకొని ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు, మహిళలు. నిర్మల్, వరంగల్ జిల్లాలో స్థానిక ప్రచారంలో 2 కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు చేదు అనుభవం. ఏమి నాయన, ఇంకో నేను చెప్పిన రాజన్న వస్తావా నువ్వు కూడా ఎన్నికల ప్రచారానికి వచ్చే రాజన్న నా ముందరకు వచ్చే ఒకసారి చెప్పించారు రసూదాం. ఇగో మహేష్ గాడ్సే నీ ఓటు మా కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు అయ్యి, ఇగో నేను ఈ డెవలప్మెంట్ చేసిన నీ ఊరికి, నీ మన మండలానికి, మన నియోజకవర్గానికి చెప్పు, దమ్ము నాది నీకు. నా పైన కేసు పెట్టి తప్ప నువ్వు వీకింది మునుగోడ్లా నాకు తెలియదా? మరి నువ్వు కూడా నీకు కూడా గిట్టే అయితే చేదు అనుభవాలు. చుట్టూ సెన్సగాలను పెట్టుకొని పో, మళ్ళీ ఊకే పోకు, పరిచయం ఉంటుంది మళ్ళీ తర్వాత. ఊకే పోతే తట్టుకోలేవు.